పాలేరువాగు ఉధృతంగా ప్రవహించడంతో ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద వంతెనకి ఆనుకొని ఉన్న రహదారికి గండిపడింది. కోతకు గురైన జాతీయ రహదారిని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం రహదారిని ఏపీ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. రహదారి మరమ్మతులు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్హెచ్ఏఐ సిబ్బంది ఆర్&బి అధికారులతో చర్చించారు. గరికపాడు వద్ద ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉన్నటువంటి NH-65 పైన వాహనాలు నిలిచిపోయాయి. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాహనాలకు మొత్తం కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద ఉన్నటువంటి ఫ్లైఓవర్కి ఆనుకొని ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి మొత్తం కూడా నిన్న పాలేరువాగు ఉధృతంగా కొనసాగడంతో ఇక్కడ ఈ రహదారికి ఫ్లైఓవర్ కానుకున్న రహదారికి గండిపడి కోతకు గురై మొత్తం కూడా ఇక్కడ ఈ రహదారి మొత్తం కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఇప్పటికే అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దీనికి వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈ ఫ్లైఓవర్ పైన ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు, ఏపీకి చెందినటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. ఈ ఫ్లైఓవర్కి తాత్కాలికంగా ఏమైనా చేయవచ్చా, ప్రస్తుతానికి రాకపోకలకి చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అనే అన్ని ప్రయత్నాలను కూడా వీళ్ళు చేస్తున్నారు. అన్ని విధాలు కూడా ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపై దృష్టి సారించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాతీయ రహదారి కావడంతో యుద్ధ ప్రాతిపదికన వీటికి సంబంధించినటువంటి రహదారికి మరమ్మతులు చేపట్టాలని చెప్పి, అదేవిధంగా ఈ ఫ్లైఓవర్కి అనుసంధానంగా ఉండే రహదారిని కూడా యుద్ధ ప్రాతిపదికన అందుబాటులో తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంజనీరింగ్ అధికారులు అయితే ఎప్పటికప్పుడు దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాలేరువాగు ఉధృతంగా కొనసాగుతుంది. అయితే ఈ ప్రవాహం అనేది తగ్గిన తర్వాత ఇక్కడ ఈ గండికి కొన్ని బండరాలు వేసి దానిపైన ఏమన్నా తాత్కాలికంగా రోడ్డు వేసి ఈ ఫ్లైఓవర్కి అనుసంధానం చేయొచ్చు అనే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఇంజనీరింగ్ అధికారులు అయితే దీనిపైన ముమ్మరంగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ తెలంగాణకు చెందినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇక్కడికి ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించారు. దీనికి ఇక్కడ ఏమన్నా ఆల్టర్నేట్గా ఏమైనా చేయొచ్చు అనే విధంగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆలోచనలు చేశారు. ఇక్కడ తెలంగాణ చెందినటువంటి అధికారులు కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇటు రెండు రాష్ట్రాల సంబంధించినటువంటి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు కూడా దీనిపైన ఇప్పటికే అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ జాతీయ రహదారి NH-65 కావడంతో నిత్యం వేలాది సంఖ్యలో ఇటు వాహనాలు వెళ్లే రహదారి కావడంతో దీన్ని ఉన్న పరంగా కూడా యుద్ధ ప్రాతిపదికన కూడా అందుబాటులో తీసుకోవాలని అయితే అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ రహదారికి అంతరాయం ఏర్పడటంతో నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఇటు రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కొంతమంది వాహనాలు వేసుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే నిలిచిపోయిన పరిస్థితి అయితే నిలిచింది. ఇటు వెనక్కి వెళ్ళడానికి కూడా ఇటు నందిగామ వద్ద, అదేవిధంగా పెనుగంచిపల్లి వద్ద కూడా ఈ వాహనాలు వెళ్ళడానికి లేని పరిస్థితి వల్ల అక్కడ చెరువులు వాగులు పొంగడం వల్ల వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇటు ముందుకు వచ్చే పరిస్థితి లేకపోవడం తీవ్ర అవస్థలు అయితే పడుతున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. ఈ వాగు ఎప్పటి నుంచి ఇలా ఉధృతంగా కొనసాగుతుంది, తర్వాత ఈ గండి ఎప్పుడు పడింది, ఇది మొత్తం కూడా మనతో పాటు స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ గండి ఎప్పుడు పడింది, ఎప్పటి నుంచి ఇలా ప్రాబ్లంగా ఉంది? నేను వచ్చిన వరదలకి ఏదైతే విజయవాడ హైదరాబాద్ హైవే ఉందో రామాపురం అడ్డు దాటిన తర్వాత ఆ బ్రిడ్జి కొంత భాగం తెగిపోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా జల యంత్రాంగం అప్రమత్తమై ప్రజల్ని ప్రస్తుతానికి రవాణా ఆఫ్ చేశారు. ఇప్పుడు చాలా వెహికల్స్ మొత్తం ఆగిపోయి ఉన్నాయి. NH-5 నిపుణులు కూడా వచ్చి ఇప్పుడు బ్రిడ్జిని పరిశీలిస్తున్నారండి. బ్రిడ్జిని పరిశీలించిన తర్వాత మరి రవాణాకు అనుకూలంగా ఉంటే ఈ మొత్తాన్ని అంటే కార్లు వడికి ముందు కార్లు కానీ 2 వీలర్స్ కానీ ముందు వదలడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏమైనా ఆల్టర్నేట్ చర్యలు ఏమైనా తీసుకున్నారా, లేదా ఇప్పుడు రాకపోకలకి ఏమన్నా ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఏమైనా చెప్పారు అధికారులు? ఏమంటున్నారు? ఇప్పుడు అధికారులు వచ్చి పరిశీలిస్తున్నారండి. ఒక అర్ధ గంటలో ఒకవేళ ఆల్టర్నేట్గా అవతల వైపు రోడ్డు బాగానే ఉంది, అది పరిశీలించి మరి ప్రజా రవాణా వదులుతామంటున్నారు. అంటే ఓన్లీ కార్లు వాడికి పెద్ద వెహికల్స్ కాకుండా కార్లుగా 2 వీలర్స్ వదులుతామంటున్నారు ఒక అర్ధ గంటలో. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళు రెడీ చేసుకుందాం. ఏంది ఇప్పుడు ఏ సమయం నుంచి ఇప్పుడు రాకపోకలు మొత్తం ఆగిపోయినాయి? నిన్నటి నుంచి ఆగిపోయాయండి. ఈ రోడ్డు ఎటు నుంచి కలుస్తుంది? ఏ రోడ్డు ఇది? విజయవాడ టు హైదరాబాద్ అండి. విజయవాడ టు హైదరాబాద్ వెళ్తుంది. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ రాకపోకలు ఎప్పటి నుంచి నిలిచిపోయాయి, ప్రజలకు ఇక్కడ స్థానికులకి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఏంటి? గరికపాడు దగ్గర జగ్గైపేట అంటే తెలంగాణకి ఆంధ్రాకి బోర్డర్ ఇది. తెక్కలపాడు అనే విలేజ్ దగ్గర ఇక్కడ మరి రోడ్డు మొత్తం కూడా కొట్టపోవడం జరిగింది, 1 వే. మరి నిన్న ఈవినింగ్ నుంచి కూడా రాకపోకలు మొత్తం కూడా బంద్ అయిపోయినాయి. దాని ద్వారా మరి ప్రజానీకం మొత్తం కూడా టువర్డ్స్ కోదాడ కానీ మిర్యాలగూడ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు మొత్తం కూడా
ఇక్కడ ట్రాఫిక్లో తెలియక వచ్చి ఇరుక్కోవడం జరిగింది. ఇప్పుడే మేము NHA అధికారులని RNB అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒక రోడ్డు అంతా కూడా బాగానే ఉంది కాబట్టి మరి కనీసం కార్లకి మోటార్ సైకిల్ కన్నా మరి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా కొంతమంది ఫ్యామిలీస్తో వచ్చి రోడ్డు మీద కూర్చొని ఉన్నారు. మరి వాళ్ళకి కనీసం కావాల్సిన పాల ప్యాకెట్లు కానీ లేకపోతే భోజనం కానీ టిఫిన్ కానీ కూడా అందించలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహాయం వాళ్ళకి అందలేదు. కాబట్టి తక్షణం మీరు పరిస్థితిని గమనించి ఒక రోడ్డు అంతా కూడా బాగానే ఉంది కాబట్టి వన్ వే అన్న 2 and 4 వదలండి, కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటు వదలండి అని చెప్పి అధికారులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఉన్నారు, మేనమేషాలు లెక్కేస్తా ఉన్నారు. మరి RNB వాళ్ళని అడిగితే NHA అంటున్నారు, NHA వాళ్ళని అడిగితేనేమో కలెక్టర్ గారి దగ్గర నుంచి మాకు ఆర్డర్స్ రావాలి అని అంటున్నారు. ప్రభుత్వం మాత్రం తక్షణం స్పందించి మరి అధికారులతో మాట్లాడి ఆ యొక్క బ్రిడ్జికి సంబంధించి ఏదైనా స్ట్రెంత్ ఏదైనా క్యాల్కులేట్ చేయాలంటే చేసి ఇమీడియట్గా మరి కనీసం కార్లనన్నా, హెవీ వెహికల్స్ అంటే పర్లేదు, కార్లనన్నా కూడా అలౌ చేయాలని చెప్పి మరి ఈ ప్రాంత వాసులుగా మేమందరం కూడా అధికారులను కోరుతా ఉన్నాం. ఎప్పటి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి, అసలు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అంటే? నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడ నుంచి రాకపోకలు ఆగిపోయినాయి. ఇక్కడ కార్లు మొత్తం వెహికల్స్, హెవీ వెహికల్స్ మొత్తం ఆగిపోవడం వల్ల ఫ్యామిలీస్, చిన్న చిన్న పిల్లలు కార్లలో ఉండిపోయి రాత్రి భోజనాలు లేక, రాత్రి నిద్ర లేక ఇక్కడ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఈ కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించేసి ప్రభుత్వం దీన్ని పట్టించుకొని ముందు కనీసం ఆ కార్లలో కానీ లారీల్లో డ్రైవర్స్ వాళ్ళు రోడ్ల మీద పక్కలేసుకుని పడుకుని నిద్రపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి కనీసం భోజన వ్యవస్థలన్నా చూసే పరిస్థితి లేదు. ఇక్కడ వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళకి భోజనాలు కానీ లేదా వన్ వే వదిలేసేసి ఇక్కడ నుంచి చిన్నపిల్లలు, ఫ్యామిలీస్, లేడీస్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళని పట్టించుకునే దిక్కు కూడా లేకుండా ఉంది పరిస్థితి ఇక్కడ రోడ్డు మీద. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఈ వన్ వే అన్న వదిలేసేసి, సార్ చెప్పినట్టు కాసేపు అటు కాసేపు ఇటు వదిలేసేసి, వన్ వే వదిలేసేసి పిల్లల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనతో పాటు మరి కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఈ రాకపోకలు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన మార్గం ఇది, జాతీయ రహదారి. ఇక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. మనతో పాటు మరి కొంతమంది స్థానికులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి, ఇక్కడ అసలు పరిస్థితి ఎలా ఉంది ఏంటి? మొన్న రాత్రి తీవ్రంగా వర్షాలు రావటము, నదులు పొంగడం జరుగుతుంది. నిన్న మార్నింగ్ వరకు నడిచింది. మార్నింగ్ ఏదైతే ఈ గరికపాడు చెక్పోస్ట్ దగ్గర ఈ బ్రిడ్జి పక్కన నేషనల్ హైవే కట్ అయిందో దీనివల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి హైవే అథారిటీస్, పోలీసు వారు ఇక్కడ ఆపడం జరిగింది. కానీ ఒక ఫ్లైఓవర్, ఒక బ్రిడ్జి బాగానే ఉంది కాబట్టి ఈ బ్రిడ్జికి మరమ్మతులు చేసుకునేదాన్ని భాగంగా మిగతా ట్రాఫిక్ వదిలేస్తే సరిపోతుందని మా ఉద్దేశం. సరే, అదేవిధంగా జగ్గయ్యపేట తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న మా నియోజకవర్గంలో ఇక్కడ నుంచి సుమారుగా 2-3 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ నిన్న ఉదయం 7 గంటల నుంచి నిన్న రాత్రి నుంచి పెరుగుతూ ఇదైపోయింది. ఖమ్మం వైపు వెళ్లే ప్రాంతం కొన్ని వెహికల్స్ మళ్లించడం జరుగుతుంది. అలాగే గుంటూరు జిల్లాకి వెళ్ళడానికి అటు కూడా ఉంది. ఎక్కడ చూసినా వాగులు, నదులు ఇవన్నీ కూడా పొంగటం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా నేషనల్ హైవే అథారిటీస్ నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు కూడా స్పందించబడడం బాధాకరం. ఇప్పుడే వారు వచ్చారని తెలిసింది. సరే, ఏది ఏమైనా కూడా ప్రభుత్వాలు ప్రజలకు రాకపోకలకు ఏర్పాటు చేయడానికి ఇబ్బంది లేకుండా చూడాలని, హైవే అథారిటీస్ కూడా వీళ్ళకి ఫుడ్ సదుపాయాలు కూడా ఏమైనా ఉంటే కూడా ఏర్పాటు చేయాలి. ఇందాక మా మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారు, అలాగే మా KDCC బ్యాంక్ చైర్మన్ తనినాయస్ గారు, మా మున్సిపల్ కౌన్సిలర్స్ అందరం ఇక్కడికి వచ్చాము. ఏదైనా మినిమం వాళ్ళకి స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఏర్పాటు చేద్దామని ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంచినీరు కానీ అది కూడా అధికారులు వారి పని అవి త్వరగా పూర్తి చేయాలని. ఎందుకంటే కొంత పేషెంట్స్ ఉన్నారు, ఇందులో ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. తప్పకుండా వెంటనే దీనికి ఒక ప్రత్యామ్నాయ మార్గంగా చూడాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. మనతో పాటు మరి కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఏమైంది, ప్రాబ్లం ఏంటి? తిండి లేదు, మాకు ఏమి లేదు ఇక్కడ, అవకాశం మాకు ఏమి లేదు ఇక్కడ. హైదరాబాద్ నుంచి వచ్చినాం, లారీ డ్రైవర్ని. మాకు నిన్న ఈ టైం ఇంతకంటే ముందు వచ్చినాం. అప్పటి నుంచి దాకా మాకు తిండి తిప్పలు ఏమీ లేవు సార్. జగ్గయ్యపేటకి వెళ్ళాలి అది సార్. ఓ చివర్లో అదే సార్, తెలంగాణ అదే కాదు, అక్కడ పంపించట్లే. ఇగో ఇదే ఉందిగా, వాళ్ళు ఇప్పుడు పోనీకి నీకు పంపించలేరు, మీకు తిండి ఉంటే మీరు అక్కడ చూసుకోరు అన్నాడు. మీకు ఏడ తినా సార్, మీకు 2 రోజుల నుంచి తిండి లేక డబ్బులు లేవు. మా ఓనర్కి ఫోన్ చేస్తే వాళ్ళు తిని ఏమైనా చేసుకుంటారు. మేము ఏం చేయం సార్ మేము. ఇంకా మరి మీ ఎట్లా మా పరిస్థితి అదే కదా సార్. మీ ఏం చేయం, తిండి 2 రోజులు సార్, 2 రోజులు తిండి లేక మరి ఎట్లా సార్ మా పరిస్థితి. మీరు కూడా ఆలోచించండి. వస్తురు పోతురు, ఫోటోలు తీసుకుని పోతురు అంతే. ఇంకా మమ్మల్ని చూసే వాళ్ళు లేరు. ఇక మరి ఇంకా మేమేం చేయం. ఇంకా
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాతీయ ప్రధాన రహదారి NH65 పై కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాకపోకలు మొత్తం కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మొత్తం కూడా గుంటూరు వైపుగా దారి మళ్లించారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వచ్చే వాహనాలు మొత్తం కూడా అద్దంకి నార్కెట్పల్లి వైపు కూడా మళ్లించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే సంబంధించినటువంటి ఏపీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ గనిని పూడ్చి ఈ దారిని మళ్ళీ యథావిధంగా కొనసాగించే విధంగా కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, గరికపాడు.